పోస్ట్ పెళ్లి చూపులు మీకు బాగా అప్లాజ్ పెద్ద పెద్ద స్టార్స్, స్టార్ డైరెక్టర్స్, స్టార్ ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చింది. ఐ రిమెంబర్ మహేష్ బాబు, వెంకటేష్, రానా. ఐ థింక్ వాళ్ళ మాటల్లో కూడా దే వర్ వెరీ ఇమోషనల్. అంటే ఊరికే ఏదో అప్రిషియేట్ చేసి చాలా బాగుంది, అద్భుతమైన సినిమా అని చెప్పకుండా నాని లాంటి వాళ్ళు అందరూ ఎవ్రీబడి జెన్యూన్గా, ఆనెస్ట్గా దేవ్ అప్రిషియేటెడ్. సో హౌ డిడ్ యూ ఫీల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ తారు? I felt overwhelmed, ma'am. ఎందుకంటే I knew that it was not just వెల్కమ్ టు ది ఇండస్ట్రీ, మంచి ఫిల్మ్ చేశారు అదంతా లేదు. హార్ట్ ఫెల్ట్ కమెంట్స్. నాగార్జున గారిది ఫోన్ వచ్చినప్పుడు ఐ రిమెంబర్ లతా వాజ్ ఆల్మోస్ట్ ఫెయింటింగ్ అనమాట. ఐ సెడ్ నాగార్జున సార్ అంటే షీ వాజ్ యెల్లింగ్. సో ఐ నో ద కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ వీ సీన్ దమ్ చిల్డ్రన్. అయితే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మై మైండ్ వాజ్ సమ్వేర్ ఎల్స్, కానీ దేవర్ trying to be very genuine. They were saying, this is really good, technically this is really sound, how did you manage to do this? They asked me questions about sync sound. Venkatesh garu aithe was like, this is the kind of film I wanted to do, man. And I say helpoinaru anamata. So all these genuine comments when you see this, I think it's a good pat on the back, and like as a cinema lover you feel very happy, and ఇట్స్ డెఫినెట్లీ ఎంకరేజింగ్. అండ్ ముందు చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది అంతే. యూ డోంట్ వాంట్ దెమ్ టు లుక్ డౌన్ అపాన్ యూ నెక్స్ట్ ఫిల్మ్. సో అదొక్కటే ఉంటుంది అనమాట ఐ థింక్. బట్ ఇంత జరిగినా కూడా ఇవాళంతా మీరు కూర్చొని ఇంత హ్యాపీగా, ఆనందంగా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. బట్ ఆ సినిమా అసలు అవుతుందా అవ్వదా అన్న ఒక దారుణమైన సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారు కదా. ఎన్నేళ్ళు ఆ స్క్రిప్ట్ పట్టుకొని తిరిగారు? ఎంతమందిని కలిశారు? ఎవరెవరి నుంచి మీకు నిజంగా అంటే హ్యూమిలియేషన్ అనటానికి లేదు కానీ, బట్ ఒక డిస్బిలీఫ్, లేదు ఇది అవ్వదు, యూ కాంట్ డూ, మేము యాక్సెప్ట్ చేయము అని ఆ సందర్భాలు ఎన్ని జరిగాయి మీకు? దట్ ఈస్ అ లాట్. అంటే దీనికంటే ముందు ఐ హ్యాడ్ అనదర్ స్క్రిప్ట్ కాల్డ్ బీటెక్. అది ఐ వెంట్ టు సురేష్ బాబు సార్ అండ్ ఐ పిచ్డ్ ఇట్ అవుట్ టు హిమ్. హీ డిడ్ నాట్ అప్రూవ్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ చేంజెస్ అనమాట. బట్ అది టెక్నికల్ ప్రాబ్లం మళ్ళీ, బికాజ్ వాట్ హీ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. నేను ఇప్పుడు మళ్ళీ ఆ స్క్రిప్ట్ నేను తీయడం లేదనమాట. ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్. సో థియేట్రికలీ ఇది వర్క్ అవ్వదు అనేసి వీ డిబేటెడ్. దానికి ఒక 4-5 months అవుతుంది. ఇట్స్ అ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్. అట్ ద సేమ్ టైమ్ రామ్మోహన్ గారు, అష్టాచమ్మ ప్రొడ్యూసర్, he called me and the first time I narrated the script, he patted on the back and he said, "Arey, this is beautiful. No, ekkadiko veltavu babu adi idi" అని చెప్పేసి. And I sat with him and I worked with him for another script. Then he said, "No, Tharun, let's do a rom-com." Then I argued with him, "Sir, నేను rom-com చేయను, నేను ఎందుకు చేస్తాను? నువ్వు rom-com చేయాలి, చెప్పేది విను అది ఇది." ఇష్టం వచ్చేది ఆర్గ్యూ చేసేది అనమాట ఆయనతో. అంటే he was like more like a friend group guy. So he took another 1 year working with him, and he genuinely wanted me to do it. And at time lo, he was adamant about certain things, I was adamant about certain things. We fought it out, and eventually ఇప్పుడు చూస్తే నేను rom-com చేశాను. He pat me on the, he met me recently and he said, "చెప్పినా కదా నీకు." So I worked with all these people, and దాని తర్వాత I met Lakshmi Manchu garu. She is a beautiful human being. Whatever said and done, వాళ్ళ ఇంట్లో అయితే ఐ ఫెల్ట్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్. ఎవ్రీ టైమ్ ఐ వెంట్ దేర్, సమ్ గ్రేట్ ఫుడ్. షీ హ్యాస్ వన్ థియేటర్, వీ యూస్ టు వాచ్ ఫిల్మ్స్, ఎంజాయ్, వీ యూస్ టు డిస్కస్ సినిమా. ఇట్ వాస్ అబ్సల్యూట్లీ ఫ్యాసినేటింగ్. దే వర్, అండ్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ రిమెంబర్ డాడ్స్ హెల్త్ వాజ్ ఆల్సో నాట్ డూయింగ్ వెల్. దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్స్ ఇన్ మై లైఫ్ as well. She used to call me, "How are you feeling?" Da కూర్చో అని చెప్పేసి we used to talk about the film industry, we used to talk about cinema, and she loved the script. అనుకోకుండా టైటిల్ చేశాను యాక్చువల్లీ అప్పుడు. షీ లవ్ ద స్క్రిప్ట్, షీ క్రైడ్ ద ఫస్ట్ టైమ్ ఐ నరేటెడ్ ఇట్, అండ్ దెన్ షీ, హర్ హస్బెండ్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ మంచు ఎంటర్టైన్మెంట్స్, వాళ్ళందరితో కూర్చోబెట్టి వీ హ్యాడ్ అ నరేషన్. వంశీ గారు, ఈ వాజ్ ఐ థింక్ వన్ ఫిల్మ్ డైరెక్ట్ చేశారు మా లక్ష్మి గారితో. So all of them were there, all of them supported me, all of them kind of wanted to push the film together because of certain commitments. She had a TV show coming in. Okay. And she also had the other things which are placed, and at that point of time dad passed away. It was a huge blow. I remember crying to her on the phone. I cried like a baby, and she also cried. She said, "Whatever you want, whatever you need, you call up the office and you come and do this." So after that I had to tell her that, "Ma'am, I cannot wait. నేను సంవత్సరికం ముందు సినిమా చేద్దామని ప్రామిస్ చేశాను మ్యామ్." ఐ టోల్డ్ మై మమ్, సంవత్సరికం ముందు నేను
సినిమా తీస్తాను ఇంకా, నో మోర్ వెయిటింగ్ అని. ఐ వాజ్ ఆన్ వన్ హ్యూజ్ ఫైర్. సో ఐ హ్యాడ్ టు ఫోర్స్ఫుల్లీ బ్యాక్ అవుట్. షీ నెవర్ వాంటెడ్ మీ టు లీవ్. She never wanted that script to go out. She believed in it 100%, more than all these other people. So after that I went to PVP sir, narrated it to PVP sir, I narrated it to Nagashaurya, I narrated it to Varun Tej garu, I narrated it to Niharika Konidela. All these people I narrated it to. And they wanted to hear the script, see what's good and what's not. కాకపోతే the only thing is all of them liked the script at some stage, but ఒకటి వచ్చేసి వాళ్ళు వద్దనడానికి కారణం కూడా ఒకటే, ఎందుకంటే దే డోంట్ నో కొత్త డైరెక్టర్ని. ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ సమ్ మనీ, నా దగ్గర ₹1,00,00,000 ఉంది, ఇప్పుడు నా ఓన్ ఫ్రెండ్ వచ్చినా కానీ ఐ విల్ డౌట్ సో మెనీ థింగ్స్. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఇండస్ట్రీ బిహేవియర్, ఇట్స్ అ హ్యూమన్ బిహేవియర్. అంటే మనము నమ్మొచ్చా నమ్మలేమా అనేది వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ స్లోలీ ఐ థింక్. అండ్ ఇదంతా ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. యూ డోంట్ నో ఎవరికి ఏం రాసిపెట్టినో, యూ డోంట్ నో. అండ్ ఈవెన్చువలీ ల్యాండెడ్ అప్ ఆన్ రాజ్ కందుకూరి గారు. I thought he'll be the last person to produce it. I told him, sir, ఇది చేస్తారా అంటే, చేసేద్దామమ్మా అన్నా. కాదులే సార్, అప్పుడు మీరు నమ్మలేదు. నేను నమ్మలేదు. I thought, ఓకే సర్లే దీంతో కూడా ట్రావెల్ అవుదాం చూద్దామని చెప్పేసి. బికాస్ ఎవ్రీబడీస్ ఇంటెన్షన్స్ ఆర్ నైస్. I can't say that, somebody ruined my career and my life for so many years అని చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి, నా పరిస్థితులు అలా ఉన్నాయి. We tried to travel together, it didn't work out. Raj sir, it just clicked. He got up and he said, నేను డబ్బులు ఇస్తానమ్మా. బయట కార్ చూసినాను, ఇట్లా ఆడి కార్ ఉంది, BMW ఉంది. సరే చేయొచ్చేమైనా. ఆడి కార్ BMW చూసేసి డిసైడ్ అయిపోయారా? And Raj sir has all these glamorous photos అన్నమాట. He is dressed up nicely, he is like a young guy with all these cars. సో మేబీ ఒక్క కార్ టైర్ అమ్మినా మన సినిమా వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఐ టోల్డ్ హిమ్ ఆల్సో, సార్ మీ కార్ సగం అమ్మేస్తున్నా. So I still joke with him like that, but he's a movie lover and he's faced so many insults as well, papam, more than me. 9 flops he's had, 8 or 9 flops or something, with a good intention only. Chana manchi intention tho ayana kuda cinema industry lo vacharu, but it just didn't work out for him. So I didn't know if it was going to happen. Somehow in 1 week he got everything together. Yash sir anesi Yash Rangineni garu UK nunchi we got another investor. Okay, let's invest 35 lakhs. We are just experimenting. This is just experiment అని చెప్పేసి he told Yash sir also said the same thing. Let's give this boy freedom. Let's see what he does. ఇన్ని చేసినాము, ఇది చేస్తే ఏముంది అని చెప్పేసి that's how they left it. అండ్ ఒక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా, ఒక్క ఇది లేకుండా, మేబీ అది లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రాబబ్లీ ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్ విత్ సంబడి ఎల్స్ దే వుడ్ హ్యావ్ ఇంటర్ఫియర్డ్. వాళ్ళకు కూడా దే వుడ్ హ్యావ్ హ్యాడ్ సమ్ సినిమా నాలెడ్జ్ అండ్ దే వుడ్ హ్యావ్ ఇంటర్ఫియర్డ్ అండ్ ఇది అది కాదని. It wouldn't have been the cinema that it is now. Veelu, they just left me. They said, do whatever you want, maakem sambandham ledani. So I think that worked. So I look at it as a very big learning experience, ma'am. కానీ ఒక్కటి వచ్చేసి one good thing that I did was I was like a fish out of water. I had to make the film no matter what. So ఇక్కడ వర్కౌట్ అవ్వలేదా, పోయినాను, వర్కౌట్ అవ్వలేదు.